కాలేజ్ యొక్క రెప్యుటేషను, రికగ్నిషను, అక్రిడేషన్ ఈ 3 మనం పరిశీలన చేయాలి. రెప్యుటేషన్ అనేది ఆ కాలేజ్ ఏజ్ ఎన్ని సంవత్సరాలు పెట్టారు. వెన్ ది కాలేజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ 20 ఇయర్స్ ఓల్డ్ కాలేజా, 30 ఇయర్స్ ఓల్డ్ కాలేజా, 40 ఇయర్స్ ఓల్డ్ కాలేజా, 50 ఇయర్స్ ఓల్డ్ కాలేజా, 10 ఇయర్స్ ఓల్డ్ కాలేజా. అంటే ఎందుకు మనం కాలేజీ వయసుతో సంబంధం ఏముంది అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆలుమినీ నెట్వర్క్. ఒక పాత కాలేజ్ అనుకోండి, వాళ్ళకి ఆలుమినీ ఒక 30-40 వేల మంది స్టూడెంట్స్ ఆలుమినీ ఉంటారు, ఆల్రెడీ చదివిన వాళ్ళు. వాళ్ళ ద్వారా కొంత ఇండస్ట్రీ కనెక్ట్ ఉంటుంది. వాళ్ళే వచ్చి కొంత మెంటర్షిప్ చేసి, వాళ్ళే వచ్చి కొన్ని లెక్చర్స్ ఇచ్చి స్టూడెంట్స్కి, వాళ్ళే కొన్ని ఎక్స్పెక్ట్ టాక్స్, గెస్ట్ లెక్చర్లు ఇస్తే అవకాశం ఉంటుంది. అదే కొత్త కాలేజీ వాళ్ళకు అవకాశం ఉండదు. అందుకు కాలేజ్ రెప్యుటేషను ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అనేది కూడా మ్యాటర్. తర్వాత రికగ్నిషన్స్, వాళ్ళకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఏమైనా ఉందా, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉంటే టాప్ 100లో ఉందా, లేదంటే 101 to 150 బ్యాండ్లో ఉందా, 151 to 200 బ్యాండ్లో ఉందా, ఏ బ్యాండ్లో ఉంది ఈ కాలేజ్. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ ఇంపార్టెంట్ పారామీటర్ టు చూస్ ద కాలేజ్. తర్వాత అక్రిడేషన్స్, ఎన్బిఏ అక్రిడేషను, నాక్ అక్రిడేషన్. ఎన్బిఏ అక్రిడేషను ప్రోగ్రామ్, ఆ పర్టికులర్ బ్రాంచ్. నాక్ వచ్చేసి కాలేజ్, ఎంటైర్ కాలేజ్ క్వాలిటీ చెప్పేది నాక్ అక్రిడేషన్. ఎన్బిఏ అక్రిడేషన్ ఒక్కొక్క ప్రోగ్రాంకు దాని క్వాలిటీ గురించి చెప్తుంది ఎన్బిఏ. సో మీరు తీసుకోబోయే బ్రాంచ్ ఎన్బిఏ అక్రిడేటెడే కాదా, ఆ కాలేజీ నాక్ అక్రిడేటెడే కాదా. ఒకవేళ నాక్ అక్రిడేటెడ్ అయి ఉంటే ఏ గ్రేడ్ వచ్చింది, A++ గ్రేడ్ అనేది టాప్ గ్రేడ్, A++, తర్వాత A+, తర్వాత B+, సి గ్రేడ్ ఇటుంటుంది. సో ఏ గ్రేడ్లో ఉంది ఈ కాలేజీ అని మనం చూసుకోవాలి. ఎన్బిఏ అక్రిడేట్ అయింది. ఎన్బిఏ అక్రిడేట్ అయిన తర్వాత ఆ ఎన్బిఏ వాళ్ళు వీళ్ళకి 3 ఇయర్స్ అక్రిడేషన్ ఇచ్చారా, 6 ఇయర్స్ అక్రిడేషన్ ఇచ్చారా, 1000 మార్క్స్కు ఎన్ని మార్కులు వచ్చాయి, అబోవ్ 600 రావాలా, 600 నుంచి 700 వచ్చాయా, 750 వచ్చాయా, 650 వచ్చాయా, ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మనం చూడాలి. అంటే రెప్యుటేషను, రికగ్నిషను, అక్రిడేషన్స్, ఆ పర్టికులర్ మీరు ఏ కాలేజీ చూజ్ చేసుకుంటున్నారో ఆ కాలేజీకి ఏమేమి ఉన్నాయి అనేటువంటిది మనం కాలేజీకి పోయి చూసుకోవాలా, అడగాలి. లేదు ఇప్పుడు చాలామంది న్యూస్ పేపర్స్లో కూడా ఇస్తున్నారు, మొన్న ది వీక్ మ్యాగజైన్లో కూడా వస్తున్నాయి. స్టూడెంట్ తల్లిదండ్రులు కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు.